హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మోడర్న్ హిస్టరీలో మనకి ఇండిపెండెన్స్ మూమెంట్ అప్పుడు న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, బుక్స్ చాలా రిలీజ్ అయ్యాయి. సో దాని గురించి ఇండియన్ హిస్టరీలో భాగంగా మినిమం ఒక క్వశ్చన్, పక్కా పడే క్వశ్చన్, ఇంపార్టెంట్ టాపిక్, ఎవరు మిస్ చేయకుండా వీడియోని ఇండి వరకు చూడండి. క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్ అంటే, మన అన్హ్యాపీ ఇండియా అనే పత్రికను, న్యూస్ పేపర్ను ఎవరు రిలీజ్ చేశారు, జర్నల్ని ఎవరు రిలీజ్ చేశారు అని చెప్పి అనుకోవచ్చు. సో దాన్ని ఆప్షన్స్ ఏముంటాయి? బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మీకు. మినిమం ఒక క్వశ్చన్ దీనికి సంబంధించి మనకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ చాలా ఇంపార్టెంట్. మోడర్న్కి సంబంధించి ఎవరెవరు ఏం రాశారు అనేది ఇంకా ఇంపార్టెంట్. ఓకే, సో మనం విత్ కీవర్డ్స్ చూసుకోండి. ఇప్పుడు మనకి అన్హ్యాపీగా, చిన్న పిల్లలు అన్హ్యాపీగా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా. లా 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 చిన్నపిల్లల్ని లాడిస్తూ ఉంటాం కదా, లా 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 అని చెప్పి లాలా లజపత్ రాయ్ గారు అన్హ్యాపీ ఇండియా అని రాశారు. చిన్నపిల్లలు అన్హ్యాపీ క్రై, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, లాలిస్తూ ఉంటాము, అప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా మనం ట్రిక్స్, టిప్స్ తో స్టార్ట్ చేసుకుందాం ఈ వీడియోని. ఫస్ట్ చూసుకుంటే మనకి పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఎవరు రాశారు? దాదాబాయి నౌరోజీ గారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, మనకి మన దాదాబాయి నౌరోజీ గారు చూసుకుంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి అంటూ ఉంటాం. బాగా ముసలాయన, పెద్ద ఆయన అని చెప్పి అంటాం. పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, ఎంతసేపటికి డబ్బుల గురించి, డబ్బులు ఎందుకురా దుబారాగా ఖర్చు పెడతాం అని చెప్పి అరుస్తూ ఉంటారు కదా. అలానే దాదాబాయి నౌరోజీ గారు దాదా అంటే బాగా పెద్ద ఆయన ఏమంటున్నారంటే, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకరా, పోవర్టీలోకి వెళ్ళిపోతావు అని చెప్పి అంటున్నారు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఈయన వెల్త్ డ్రైన్ థియరీ కూడా ఒకటి ఇచ్చారు. రైట్, నెక్స్ట్ చూసుకుంటే మనకి ద స్పిరిట్ ఆఫ్ ఇస్లాం అని చెప్పి ఎవరు రాశారు అని చూస్తుంది. దానికి సంబంధించి సయ్యద్ అమీర్ అలీ అని చెప్పి ఈయన ఈ మ్యాగజైన్ ని ప్రింట్ చేశారు. మనం చూసుకుంటే అమీర్ అంటే సయ్యద్, ఈ మన ఇస్లామిక్ పేరులోనే ఉంటుంది, కానీ ఆప్షన్స్ లో మీకు ఇంకో 2-3 ఇస్లామిక్ పేరు ఇచ్చారనుకోండి. అమీర్ అలీ అనగలోనే బాగా పర్ఫెక్ట్ ఇస్లామిస్ట్ అలీ అని చెప్పి, అలీ అనంలోనే మనకి ఇస్లామిస్ట్ పేరు వచ్చేస్తుంది. అలీ అనేది గుర్తుపెట్టుకోండి. లేదా ఆమీర్ అంటే మనకి ఇస్లాంలో సంబంధించి పెద్ద అయిన ఇస్లామిస్ట్ స్పిరిచువల్ లీడర్స్ ని మనం ఆమీర్ అంటాము. రైట్, సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏ నేషన్ ఇన్ ద మేకింగ్ అని చెప్పి మన సురేంద్రనాథ్ బెనర్జీ గారు చెప్పారు. సురేంద్రనాథ్ బెనర్జీ ఎలా గుర్తుపెట్టుకుంటాం అయ్యా అంటే, మనకి నేషన్ ఏదైతే ఉందో సురేంద్రనాథ్ బెనర్జీ, మనకి ఎస్ఎన్ బెనర్జీ గారు అంటాము. ఎస్ఎన్ బెనర్జీ సురేంద్రనాథ్ సుందరంగా తయారు చేయడానికి ఈ నేషన్ ని కిందిచ్చాను. ఈ నేషన్ ని సుందరంగా తయారు చేయడానికి మన సురేంద్రనాథ్ బెనర్జీ గారు కష్టపడుతూ ఉన్నారు. సురేంద్రనాథ్ బెనర్జీ సుందరంగా నేషన్ ని తయారు చేయడానికి కష్టపడుతూ ఉంటారు. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అన్హ్యాపీ ఇండియా ఆల్రెడీ చెప్పాను, లాలా లజపత్ రాయ్ గారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రెండ్స్, ఇలా మీరు కష్టపడుతూ గుర్తుపెట్టుకునే బదులు ఇలా కోడింగ్తో గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీరు లైఫ్లో మర్చిపోకుండా ఉంటారు. 1కి 10 సార్లు 20 సార్లు కాకుండా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎన్టీపీసీకి సంబంధించి, ఎస్ఎస్సి బ్యాంకింగ్ సంబంధించి కోడింగ్ క్లాసెస్ మొత్తం ఫుల్ సబ్జెక్ట్కి సంబంధించి 1-2 పాయింట్స్ కాదండి, ఫుల్ సబ్జెక్ట్ విత్ కోడింగ్ లో స్టాండర్డ్ పుస్తకాల నుంచి తీసినంత బాగా కంటెంట్ ఉంటుంది. ఒకసారి నా యాప్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. ఆ యాప్ లో మీకు కోడ్ రన్నింగ్ లో ఉంది. చాలా తక్కువ ప్రైజెస్ కూడా చెప్తాను. ఏమేమి కవర్ అవుతాయా సిలబస్ లో అంటే, కోడింగ్, ఇమేజెస్, వీడియో యానిమేషన్స్ తో మనం మీకు కోడింగ్ తో లెక్చర్స్ ఇస్తూ ఉంటాము. దానికి సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాము. దాని తర్వాత డౌట్ సాల్వింగ్ చాట్ సెషన్ అవైలబుల్ గా ఉంటుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ టెస్ట్, ఫుల్ లెంత్ టెస్ట్లు మొత్తం అందులో అవైలబుల్ గా ఉంటాయి. 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. రైట్, సో అయితే మీరు చూసుకుంటే యాప్టిట్యూడ్ కి సంబంధించి ట్రిక్స్, టిప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాని తర్వాత రీజనింగ్ కి సంబంధించి విత్ ఇమేజెస్, ఇవంతా సిలబస్ కవర్ అవుతుంది. దాంట్లో మీకు యాప్ లో చూసుకుంటే హిస్టరీకి సంబంధించి మొత్తం హిస్టరీ క్లాసెస్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. పాలిటిక్స్ సంబంధించి అన్ని పాలిటిక్స్ క్లాసెస్, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకొని చాలా కష్టపడుతూ ఉంటారు. చాలా సింపుల్ వేలోనే ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత జీకేకి సంబంధించి స్పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు ఎలా అయితే మనం మాట్లాడుకుంటున్నామో లిస్ట్ ఆఫ్ బుక్స్, మ్యాగజైన్స్, ఫోబియాస్, అన్ని ఐపీఎల్ విన్నర్స్, ప్రతిదీ విత్ కోడింగ్ క్లియర్ గా కంప్లీట్ చేస్తుంది. వెళ్ళి ఒక్కసారి యాప్ లో కోర్సెస్ చూడండి. ఎకానమిక్ సంబంధించి కానీ, జియోగ్రఫీకి సంబంధించి కానీ. దాని తర్వాత మనం చూసుకుంటే జనరల్ సైన్స్, మీకు జనరల్ సైన్స్ లో వ్యాధుల పేర్లు కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మనకి మన మెడికల్ బయాలజీలో చాలా టర్మ్స్ ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా అన్ని 1% ఛాన్స్ ఎక్కడ సిలబస్ మిస్ అవ్వకుండా డెప్త్ గా కవర్ అయితే మనకి బుక్స్ అండ్ మ్యాగజైన్స్ లో చూసుకుంటే, మళ్ళీ నెక్స్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ని ఎవరు ఇచ్చారయ్యా అంటే, మనకి విడి
సవార్కర్ గారు ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పత్రికను రచించారు. అయితే వారు జరిగితే సవాలు లెగవాల్సిందే. సవార్కర్ వారు జరిగితే మనకి సవాలు లెగవాల్సిందే. ఇండిపెండెన్స్ వార్లో చాలా కష్టపడి మనం అందరం చాలా మంది దేశానికి సంబంధించి చాలా మంది ప్రాణాలు కోల్పోయి ఇండిపెండెన్స్ ని తీసుకొని వచ్చారు. సవాలుగా మారారు సవార్కర్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా డివైడెడ్ అనేది రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మ్యాగజైన్ ని ప్రింట్ చేశారు. ఇండియా డివైడెడ్ రాజుగారు అయ్యి ఇండియాని ముక్కలు చేయొచ్చా? రాజుగారు అయ్యి ఇండియాని డివైడ్ చేయొచ్చా? ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు రచించారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు రచించారు. మనకి డిస్కవరీ అనేది పదం చూసుకుంటే చిన్నపిల్లలు డిస్కవరీ బాగా చూస్తారు. చిన్నపిల్లలకి డిస్కవరీ ఇష్టము, జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అంతే ఇష్టము. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్ అని చెప్పి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. కాంగ్రెస్ అను గాంధీ అన్టచబుల్ చేసిన అన్యాయం కానీ న్యాయం కానీ మొత్తం అంబేద్కర్ గారు రాశారు. అన్టచబిలిటీ అనంలోనే మనకి అంబేద్కర్ గారు గుర్తొచ్చేసేయాలి. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఈస్ట్ అనేది మనకి లార్డ్ కుర్జన్ గారు రాశారు. అయితే ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఈస్ట్ లార్డ్ కుర్జన్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అయ్యా అంటే మనకి కుర్జన్ అంటే క్రష్ బాగా అణగదొక్కడానికి వీళ్ళందరూ వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు అణగదొక్కడానికి మన ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళు మన ప్రాబ్లమ్స్ తో వాళ్ళు మనల్ని క్రష్ చేయడానికి వచ్చారు. రైట్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనకి మై ఇండియన్ ఇయర్స్ అని చెప్పి లార్డ్ హిండ్రింగ్ 2 రాశారు. హిండ్రింగ్ అంటే మీరు ఒకసారి చూసుకుంటే డార్లింగ్ అని చెప్పి అనిపిస్తా ఉంది మనకి. డార్లింగ్ ఇండియాలో తన తీపి జ్ఞాపకాల్ని డార్లింగ్ రాసుకున్న పుస్తకం ఇది. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి పతార్ పంచలి అనేది మనకి విభూతి భూషణ్ బెనర్జీ గారు రాశారు. పతార్ పంచలి పిపి పతార్ పంచలి విభూతి భూషణ్ బెనర్జీ గారు రాశారు. బిబిబి రాశారు. పిపి రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రెసెప్ట్స్ ఆఫ్ జీసస్ ఎవరు రాశారంటే మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు రాశారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎథిస్టు, ఎవరిని ఏ దేవుణ్ణి నమ్మొద్దు అంటూనే జీసస్ గురించి రాముడు గురించి చెప్తూ జీసస్ గురించి ఉన్నది. జీసస్ రామ్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఏ గిఫ్ట్ ఆఫ్ మోనోథిస్ట్ రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు రాంగ్లోనే మనకి మోనోథిస్ట్ మనకు గుర్తొచ్చేసేయాలి. బీయింగ్ మోనోథిస్ట్ ఈయన రాసిన పుస్తకం అది. నెక్స్ట్ చూసుకుంటే మనకి సత్యార్థ ప్రకాష్ స్వామి దయానంద సరస్వతి గారు రాశారు. స్వామి దయానంద సరస్వతి గారు ఎలా గుర్తుపెట్టుకుంటాం అయ్యా అంటే మనకి స్వామి గారు ఎప్పుడు సత్యమే చెప్తారు. సత్యార్థ ప్రకాష్ స్వామి గారు ఎప్పుడు సత్యమే చెప్తారు. ఓకే, స్వామిని నమ్ముకుంటే ప్రకాశిస్తావు అన్నట్టు గుర్తుపెట్టుకుంటే, లేదా స్వామీజీ ఎప్పుడు సత్యమే పలుకుతారు అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆనంద్ మాత్ ఎవరిచ్చారయ్యా అంటే మనకి బంకిం చంద్ర చటర్జీ గారు ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే మనకి ఆనంద్ మ్యాథ్స్ MATHS యాడ్ చేసుకుంటే మ్యాథ్స్ అయిపోతుంది. ఇది మ్యాథ్స్ బాగా బంక సబ్జెక్టు. ఓకే, బంకిం చంద్ర చటర్జీ గారు మ్యాథ్స్ చాలా బంక సబ్జెక్టు. ఎంత గుర్తుపెట్టుకోవాలన్నా ఎంత కష్టపడ్డా మనకి అది బంకలాగా ఫెయిల్ అవుతూ ఉంటాం, మన వెనకాలే వస్తూ ఉంటుంది. ఇంటర్మీడియట్ కానీ లేదంటే బీటెక్ చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఓకే, రైట్. అయితే పార్ట్ 2 పార్ట్ 3 ఇంకా పుస్తకాలు ఉన్నాయండి. జస్ట్ నేను ఒక 20-25 పుస్తకాలే, ఒక 15-20 పుస్తకాలు చెప్పినట్టున్నాను. మిగతా పార్ట్ 2 పార్ట్ 3 మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. కింద లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వెళ్ళి చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 699-999 కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. వెళ్ళి బై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.